మధ్యాహ్నం. సార్ నమస్తే. పవన్ గారు, మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది, మనం పదే పదే చెప్పుకుంటే మనకు నోరు నొబ్బుడుతుంది తప్ప అతనిలో ఎలాంటి మార్పు కానీ, ఎలాంటి పశ్చాత్తాపం కానీ, ప్రజల కోసం మనం పనిచేద్దామని కానీ, లేదంటే రాజకీయ పార్టీ ఇలా ఉండాలని చెప్పిన ఆలోచన కానీ ఏ క్వశ్చన్ లేదు. ఇందాక మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు చిత్రాల్లో నటిస్తూ రాజకీయ పార్టీ పెట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా తను చిత్రాల్లో నటిస్తూ ఆ డబ్బులు తీసుకొని కౌలు రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ 30 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు స్వయానా ఒక్కొక్కరికి ₹1,00,000 కాడికి ఆయన సంపాదన ఇవ్వటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కానీ, ప్రజల కోసం కానీ, ఒక విద్యాలయం కానీ, లేదంటే ప్రజలకు ఏదైనా అవసరమైనవి కానీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టి చేసినట్టు ఇంతవరకు నేను చరిత్రలో ఎక్కడా చదవలేదు. నాకు ఎవరు చెప్పను కూడా లేదు. ఏ పత్రికల్లో కూడా నేను ఇంతవరకు చూడలేదు. చివరికి వాళ్ళ పత్రికల్లో కూడా చూడలేదు నేను. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. మరి వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం అనేది మధ్యలో వస్తుంది. పోయిన సంవత్సరం ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఉగాది పండుగకు సెట్టింగ్లు వేశారు. ఈసారి అధికారంలో లేరు కాబట్టి ఆ సెట్టింగ్ల పైసలు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు సెట్టింగ్ గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నమూనా అనేది, ఒక దేవాలయానికి సంబంధించిన నమూనా అనేది ఇంకోసారి ఎక్కడా చేయకూడదు. చాలా అది నిజంగా కూడా దానివల్ల చాలా అరిష్టం కూడా జరుగుతుంది. దాన్ని ఆ దేవాలయాలు న్యాయస్థానాలకు వెళ్ళాలి దీని మీద. మరి ఎందుకు వెళ్లకుండా అవన్నీ తటస్థంగా ఉన్నాయో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. మరి ఆ నిబంధన ఆగమశాస్త్రంలో ఉన్నాయి అవి. దాని విరుద్ధంగా ఎందుకు వీళ్ళు ప్రవర్తిస్తున్నారో కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తారు అంటే అతను నైజం అదని చెప్పని మనం వదిలేయచ్చు. కానీ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే, అప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు దాని మీద ఏదైనా చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుమారుడికి సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆయనకి దెబ్బలు తగిలినాయి, గాయాలైనవి. అయినా సరే తన విధి నిర్వహణలో భాగంగా ఎవరైతే గిరిజనులు, అంటే మనకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సరైన వసతులు లేవు, ఈరోజుకి రహదారులు లేవు, వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళు ఇంకానే దూరంగా ఉన్నట్టే లెక్క, సమాజానికి దూరంగా ఉన్నట్టే లెక్క, సందేహం కూడా లేదు. నేను పలు పర్యాయాలు వెళ్ళి వాళ్ళని చూడటం కూడా జరిగింది, ముఖ్యంగా అరకు ప్రాంతంలో కావచ్చు, వేరే చోట్ల కూడా. వాళ్ళ జీవన శైలి చూసుకుంటూ ఉంటే నేను ఒకరోజు ఒక కుర్రాడితోటి మాట్లాడితే అతను ఎంఏ చదివాడు. నిస్సందేహంగా ఎంఏ చదివిన కుర్రాడికి గిరిజనుల కోటాలో మంచి ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ తరపున నిస్సందేహంగా వస్తుంది. కానీ అదేంటయ్యా, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయొచ్చు కదా, ఉద్యోగం చేస్తే మీ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది కదా అంటే, లేదండి నా తల్లిదండ్రులు 3 తోబుట్టువులు అట అతనికి, మరి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత నాకే ఉంది అని అన్నాడు. సరే, ఇక్కడ నువ్వు ఏంటి మరి నీకు జీవనోపాధి అని చెప్పి నేను అడిగా. ఇగో ఈ పొలం మొత్తం నాదేనండి అన్నాడు. ఎంత ఉందన్న? 55 ఎకరాలు చెప్పాడు ఎదురుగా. 55 ఎకరాలు గడ్డి తప్ప ఏం మొలవట్లాడ, గడ్డి తప్ప ఏం లేదు పంట అతనికి. మరి దీని మీద నువ్వేం చేసుకుంటావా, ఏం చేస్తావు అని నేను అడిగా. చేసేది ఏముందండి, ఇగో పశువులు ఉన్నాయి, అంటే ఆవులు బరిగొడ్లు ఉన్నాయి, వాటి మీద వచ్చే ఆదాయంతో మేము జీవనోపాధి సాగించుకోవాలి, మా వాళ్ళు పనులకు వెళ్తాలని, బంధుత్వాలని, బాధ్యతలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయినా సరే అలాంటి వాళ్ళు ఇంకా సమాజానికి దూరంగా ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళకైతే లేవు నిస్సందేహంగా. ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడతా ఉన్నాయి. అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పి చూడటానికి వెళ్ళి, తన కుమారుడికి ఇబ్బంది అయినా జరిగినా కూడా అక్కడ కార్యక్రమం అయిపోయిన దాకా ఉండి, కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత కుమారుడిని చూడటానికి వెళ్ళాడు. అది బాధ్యత గల వ్యక్తి యొక్క ఆలోచన విధానం. ఇతను బాధ్యత గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాధ్యత గురించి మాట్లాడుకుంటే మనం బాధ్యత లేని వ్యక్తుల కింద వస్తాం. నిజంగా పవన్ గారు, మీరు కానీ నేను కానీ అతని గురించి కనుక ఎక్కువ మాట్లాడితే బాధ్యత లేని వ్యక్తుల కింద మనం కూడా మిగిలిపోతాం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే, సమాజానికి అతను ఏం చేస్తున్నాడు, ఈ ప్రజలకి అతని వల్ల ఎంత నష్టం జరుగుతుంది, కనీసం మన ద్వారా ఒకళ్ళు మారినా, ఒక్కళ్ళు ఆలోచించినా నిజానికి సమాజానికి మనం మేలు చేసినట్టే. కాబట్టే మనం మాట్లాడుతున్నాం. నిన్న రాప్తాడు వెళ్ళాడు. రాప్తాడు నియోజకవర్గం అతను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 3 పర్యాయాలు ఇదే సునీత గారి మీద ఓడిపోయాడు. అయినా మేసాలు మెలేస్తానే ఉంటాడు.
దానికి తోడు మొన్న చూస్తే అక్కడ అప్పుడిప్పుడు అతని మిగతా వాహనంలో మొన్న చేస్తారు. 2 రోజుల క్రితం వాహనాల్లో 2-3 రోజుల క్రితం అతని వాహనాల్లో మరి మారణాయుధాలు కనపడ్డాయి. అవును. పోలీసుల మీదకి వెళ్ళేసి అతను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. అయినా సరే చర్యలు లేవు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఆ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, 2 లోక్సభ సభ్యులు ఉన్నారు. 10కి 10 స్థానాలు, 14 స్థానాలు కూటమి గెలుచుకుంది అక్కడ. అంటే వైఎస్ఆర్సీపీకి ఒక్క స్థానం కూడా లేదు. అలాంటి చోట అతను వెళ్ళి తొడలు కొట్టి లేని విషయాలను రెచ్చగొడుతూ నానా హంగామా సృష్టిస్తూ ఎక్కడెక్కడ వాళ్ళనందరిని పిలిపించుకొని తను ముందుగానే రహదారి గుండా వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక నాటకాలు ఆడి ఇన్ని చేసిన తర్వాత అక్కడ జరిగిన ఉదంతానికి సంబంధించి అతను మాట్లాడిన దానికి మిగిలిన శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఎందుకు మాట్లాడట్లేదు నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అంటే ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో? ఓకే, అంటే మీలోని అనైక్యతే కదా అతనికి బలం, మీరు చేస్తున్న తప్పులే కదా అతనికి ఈరోజు బలాన్ని చేకూరుస్తున్నాయి, మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాయి. ఎందుకు తగు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఇంకా ఇన్నిసార్లు? ఇది 6వసారి కదా అతను ఇలా మాట్లాడటం. అతను మాట్లాడిన దానికి ఒక ఎస్ఐ సుధాకర్ మాట్లాడాడు ధైర్యంగా బయటకు వచ్చి. అవును. మిగిలిన